జయించాలి మొట్టమొదటిగా. రెండోదిగా శరీరాన్ని జయించాలి, మనం ధ్యానించాం. మూడోదిగా సాతాను గురించి మనం ధ్యానిస్తున్నాం, సాతానుని జయించాలి. సాతానుకు అపవాది, ఆది సర్పము, ఘట సర్పము, సాతాను అనే పేర్లు ఉన్నాయని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అపవాది అనగా సాతానుడు ఎంత బలవంతుడని లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నామంటే గర్జించు సింహము అంటాడు. అనగా గర్జించే సింహముతో దేవుడు సాతానుడు పోలుస్తున్నాడు. తర్వాత మహాఘట సర్పము అనగా మహాఘట సర్పముతో దేవుడు పోలుస్తున్నాడు. ఆ మహాఘట సర్పానికి 7 తలలు 10 కొమ్ములు, 7 తలలు 10 కొమ్ములు 7 కిరీటాలు ఉన్నట్టు మనం చూసాం. దాని తోకతో నక్షత్రంలోని 3వ భాగాన్ని తుడిచి భూమి మీద పడేస్తుందంటే ఎంత బలమైనది అపవాదండి. కాబట్టి మన విరోధి ఎంత బలమైన వాడంటే చాలా బలవంతుడు. అలాంటి బలవంతుడితో మనం జయించాలి, అపవాదితో మనం జయించాలి. అపవాది గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, వాడు సర్వలోకమును మోసపుచ్చుచు అంటాడండి. అపవాది లక్షణం ఏంటంటే, ఏ లక్షణం అమ్మా? మోసం చేసే లక్షణం. ఎవరిని మోసం చేస్తుందంట? సర్వలోకమును మోసం చేస్తుంది. మోసం చేసే లక్షణం అపవాదిది. వాడు చాలా బలవంతుడు, మన విరోధి అపవాది. వాడు చేసే పని ఏంటంటే, వాడి లక్షణం ఏంటంటే మోసం చేస్తాడు. మోసం చేసే లక్షణం. ఎవరిని మోసం చేస్తాడంటే సర్వలోకమును మోసం చేస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా క్రైస్తవులు ఉండాలి. ఎలా మోసం చేస్తాడు అంటే, వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కుయుక్తి చేత మోసం చేస్తాడు. కుయుక్తి చేత మోసం చేస్తాడు. చాలా నైస్గా, కుయుక్తిగా. అవ్వని ఎలాగ మోసం చేశాడో అలాగా చిన్నగా మన దగ్గరికి కూడా వస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చినట్లుగా, ఇది నిజమా అని అవ్వ దగ్గర అంటున్నాడు. ఈ పండు తినకూడదా? తినకూడదని దేవుడు చెప్పాడా? అవునయ్యా అని చెప్పినప్పుడు వాడు ఏమంటాడంటే, బుద్ధి చేత ఇది తింటే మీరు దేవదూతలు అవుతారు. మోసం చేస్తున్నాడు. అట్లాగా ప్రతి మానవుడిని, లోకమును అపవాది ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తాడండి. అపవాదిని జయించాలంటే వాడి లక్షణాన్ని జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. వాడు కుయుక్తి చేత మోసం చేసేవాడు. మనం మోసపోకుండా ఉండాలి. జయించి జీవవృక్ష ఫలాలు మనం భుజించాలంటే అపవాది చేత మోసపోకుండా ఉండాలి. అపోస్తలుడైన పౌలు సాంఘిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఎంత చక్కని మాట అంటాడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి అంటాడండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది. అదే కుయుక్తి చేత మీ మనసును చెరిపేస్తుంది. మీ మనసును చెరిపేస్తుంది. క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతుందేమో అని అది చేసే పని ఏంటంటే, క్రీస్తు యేసులో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి మనల్ని తొలగించాలని మోసం చేస్తుంది. నాకు అదే భయం వేస్తుంది అంటాడండి పౌలు. అవను మోసం చేసింది, మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమో, క్రీస్తు నుంచి మిమ్మల్ని దూరం చేస్తుందేమో.
పవిత్రత నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నదేమో. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనగా అవ్వను మోసం చేసినట్టుగా క్విక్తో సాతానుడు మనల్ని కూడా మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పవిత్రత నుంచి దూరం చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆ మోసం చేసేది ఎట్లా చేస్తాడు అంటే, ఎలా మోసం చేస్తాడంటే, మన లోకంలో మనం చూస్తుంటాం. మోసం చేసే వాళ్ళు అది పని చేయకపోయినా చేస్తుంది అని నమ్మిస్తారండి. లోకంలో మనం చాలా చూస్తాం, చాలా మోసపోతాం. కుయుక్తితో మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో అండి. అట్లాగా సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాడు కుయుక్తితో. క్రైస్తవులని మనలను వాడిని జయించాలి. జయిస్తేనే జీవవృక్ష ఫలము, జీవవృక్ష ఫలం తింటేనే తండ్రిని దేవునితో నిత్యము నివాసం అండి. కాబట్టి వాడి కుయుక్తిని మనం గమనించాలి. వాడు కుయుక్తితో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు. రకరకాల దుర్బోధనలు తీసుకొస్తాడు నేను మోసం చేయడానికి. అబద్ధ బోధనలు తీసుకొస్తాడు, అసత్యాన్ని తీసుకొస్తాడు. అది తీసుకొచ్చేసి నిన్ను క్రీస్తు యేసు సర్వతను నిన్ను దూరపరుస్తాడండి. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ప్రత్యేకంగా క్రైస్తవులు లోకంలో ఎలాంటి వారు ఉన్నారంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచుచు ఆత్మలను దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, ఆత్మల యందు దయ్యం బోధ లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేడగా చెబుతున్నాడు. అబద్ధికులు వాదవేమన మనసాక్షి గలవారై అంటాడు. ఇప్పుడు బోధకులు ఎట్లున్నారంటే వాదవేయబడిన మనస్సాక్షి అండి. ఎవడెట్టైనా పోయినా పర్వాలేదు, తప్పుని తెలిసినా చేస్తా ఉంటారు. అది తప్పుని తెలిసినప్పటికీ అది బోధిస్తూ ఉంటారు. ఎందుకంటే వాదవేయబడిపోయింది వారి మనస్సాక్షి. అయ్యో ఎంతమంది నేను చెప్పే బోధ వల్ల నరకానికి వెళ్తారే అన్నది అతనికి అనవసరము. అతనికి కావాల్సింది డబ్బు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి. కాబట్టి ఒక దాంట్లో స్టాండ్ అయిపోయి అది అబద్ధమని తెలిసినా దాన్ని బోధిస్తూ ఉంటాడు. ఈరోజు అనేక మంది మనసాక్షి లేని వారండి. మనసాక్షి వార్త వేయబడితే వార్త వేయబడిన మనసాక్షికి ఏమీ ఉండదు, స్పర్శ ఉండదు. ఎవరెట్లా పోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుంటే చాలు. దొంగ ఏం చేస్తాడంటే వాడు దొంగతనం చేస్తా ఉంటాడు. వాడు మనసాక్షి వార్త వేయబడింది. అయ్యో మరి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకున్నారు, లేక నగలు సంపాదించుకున్నారు, నేను వాటిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత బాధపడతారు అని మనసాక్షి బోధిస్తుంది. అయితే మనసాక్షి చచ్చిపోయింది అనుకోండి, వాత వేయబడింది అనుకోండి, ముద్దు బారిపోయింది అనుకోండి, వాడికి ఏమి ఎవడెట్టన్నా పోనీ. అట్లాగే ఈరోజు ఆ కడవరి దినాలలో అబద్ధ బోధకులు ఉన్నారు. వారికి తెలుసు, వారు బోధించేది అసత్యం అని తెలుసు. దేవుని వాక్యము అపోస్తల బోధ అలా చెప్పట్లేదని తెలుసు. ఆయన సమర్థించుకుంటారు. ఎందుకంటే వారి పేరు కోసం, ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం అండి. వాక్యంలో మనం గమనిస్తాం, పూర్తి చేత అపవాది మోసం చేసింది. ఎలా మోసం చేసిందో కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎలా మోసం చేస్తుందంటే, ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తలను మీరు అంగీకరించను. ఏం చేస్తాడంటే వేరే సువార్తను బోధిస్తాడంటండి. అపోస్తల బోధ కాకుండా వేరే బోధను, డూప్లికేట్ సువార్త అంటాడు. వాత వేయబడిన మనస్సాక్షితో అపోస్తల బోధను బోధించడు. అపోస్తల బోధ బోధిస్తే కొన్ని లక్షల మంది రారు. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి రుచికరంగా ఉండదు.
ఇది సత్యము. మందు ఎప్పుడైనా చేదుగా ఉంటుంది. ఆ మందు చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడరు. అట్లాగే సత్యము చాలా కష్టంగా ఉంటుందండి. నిన్ను సంతోషపెట్టేటట్టుగా ఉండదు, అపోస్తల పోదండి. అయితే మనుషులు సంతోషపెట్టే విధంగా ఆరాధన నడిపిస్తారు. ఎవరంటే వాతావరణమైనటువంటి అబద్ధ బోధకులు. మనుషులకు ఏది ఇష్టమో, డాన్సులు ఇష్టమో, డీజే ఇష్టమో చర్చిలోకి పెట్టేస్తా ఉన్నారు. బోధకులు చెప్పట్లేదండి, వేరొక బోధను. ఎందుకంటే వారికి వాస్తవమైనది వారి మనస్సాక్షి. ఎవరెట్లా పోయినా వాడికి అవసరం లేదు. ఎవరెట్లా పోయినా, ఎంతమంది నరకానికి పోయినా అవసరం లేదు. వారికి అవసరం డబ్బు, పేరు, ప్రఖ్యాతులు. బోధ కాని బోధ, అపోస్తల బోధ కాని బోధ. ఈరోజు అనేక మంది వేరొక సువార్తను ప్రకటిస్తున్నారండి. సాతానుడు మోసం చేస్తున్నాడు. ఇట్లా వాడు లక్షల మంది వస్తున్నారు అంటాడు. లక్షల మంది వస్తున్నారు, ఏం లేకుంటే అంతమంది వస్తారా? నీకు లేదా తెలివి? అక్కడ ఏ బోధ బోధిస్తున్నారో నీకు తెలియదా? దేవుడు వాక్యానుసారంగా అక్కడ ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే సాతానుడు కుయుక్తితో పనిచేస్తున్నాడు. క్రీస్తు ప్రభు అట్లా అపోస్తుల వేషం వేసుకున్న దొంగ అపోస్తులు కూడా ఆ కాలంలో ఉన్నారండి. అట్లాగా సువార్థికుల వేషం వేసుకుని వాతవేయబడినటువంటి అబద్ధ బోధకులు ఈరోజు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. వారు వేరొక సువార్త వారు ప్రకటిస్తూ ఉన్నారు. జనాల కోసం ఏదైనా చేస్తారు వాళ్ళండి, ఏదైనా చేస్తారు. ఈరోజు మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆర్టిస్టులను పెట్టి వారు ఆర్టిస్టులుగా వచ్చి, వాళ్ళు రోగులుగా వచ్చి, దయ్యం పట్టిన వాళ్ళుగా వచ్చి వారు యాక్షన్ చేసి స్వస్థత పొందినట్టు పరిగెత్తా ఉన్నారు. సాతాను క్రియలండి, కుయుక్తితో మోసం చేస్తా ఉన్నాడు సాతానుడు. ఇలాంటి కడవరి దినాల్లో ఎలా మనం ఉండాలి? అంత్య దినాల్లో ఎలా మనం ఉండాలి? సాతానుడు చాలా కుయుక్తితో మోసం చేస్తున్నాడు. క్రీస్తు సరత నుండి మీరు తగ్గిపోతారేమో, పవిత్రత నుంచి మీరు తొలగిపోతారేమో, నాకు చాలా భయపడుతున్నానంటే అపోస్తలుడైన పౌలు అండి. ప్రియమైన బిడ్డలారా, సాతానుడు కుయుక్తితో మోసం చేస్తున్నాడు, జయించండి. అపోస్తలులు బోధించిన బోధ కాకుండా వేరొక బోధను వాడు కుయుక్తితో బోధిస్తున్నాడు. వాతవేయబడినటువంటి అబద్ధ బోధకుల ద్వారా వాడు బోధిస్తూ ఉన్నాడు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడండి. చూడండి, మేము ప్రకటించిన సువార్తను కాక అంటే, అనగా అపోస్తులు ప్రకటించిన సువార్తను కాక, అపోస్తులు ప్రకటించిన బోధ కాక, క్రీస్తు ప్రభు అపోస్తుల ద్వారా ఇచ్చిన బోధ కాక వేరొక బోధను, అని ఈ బోధ కాని బోధను ఎవరు వచ్చి ప్రకటించినా, చూడండి, మేము ప్రకటించిన సువార్తను కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైన మేము ప్రకటించిన ఎడల శాపగ్రస్తులు. వాక్యం చాలా డైరెక్ట్ గా, క్లియర్ గా బోధిస్తా ఉందండి. అపోస్తలులు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను ఎవరు ప్రకటించినా, ఎవరు బోధించినా వారు శాపగ్రస్తులు. అయితే ఈరోజు వాతవేయబడినటువంటి మత బోధకులు, వాతవేయబడినటువంటి మనసాక్షి కలిగిన అబద్ధ బోధకులు ఈ సువార్త కాక వారికి ఇష్టమైన సువార్తను కేవలం డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రకటిస్తూ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును అంటాడండి. అనగా పూర్ణము అయినది, పూర్ణమైన కొత్త నిబంధన పూర్తయ్యేంత వరకు
స్వస్థ వరాలను మనం చూస్తున్నాం. అది క్రొత్త నిబంధన పూర్తయిన తర్వాత అపోస్తుల ద్వారా దేవుడు క్రైస్తవులకు ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పిన తర్వాత ఈ గ్రంథము సంపూర్ణం చేయబడింది. ఈ గ్రంథంలో ఏది కలపకూడదు, తీసి వేయకూడదు. ఒకవేళ కలిపితే ఈ గ్రంథంలో ఉన్నటువంటి రోగాలు మీకు వస్తాయి, తీసివేస్తే జీవవృక్ష ఫలాలను మీరు భుజించలేరు అని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేసేటండి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఒక బిల్డింగ్ పూర్తి కాకపోతే స్లాబ్ నిలబడాలంటే ఒక ఇల్లు కట్టుకుంటాం. మనం ఇల్లు కట్టుకునే దానికి స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేయాలంటే కింద సపోర్ట్ పెడతాం, కర్రలకు సపోర్ట్ పెడతామండి. అవి ఎన్ని రోజులు పెడతామంటే కొంతమంది 13 రోజులు పెడతారు, కొంతమంది ఇంకొంచెం ఎక్కువ రోజులు పెడతారు. ఎందుకంటే ఆ స్లాబ్ గట్టిపడాలి. ఆ గట్టిపడేదాకా ఆ సపోర్ట్ అవసరం అండి. గట్టిపడిన తర్వాత ఏం చేస్తామంటే మనం అవన్నింటినీ తీసేసేసి మన ఇల్లు వర్గంతో పూర్తి చేస్తాం. అట్లాగే వాక్యము స్థిరపరచబడినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి వరాలు అంటే సంఘంలో అనేక మంది ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడండి. వాక్యం స్థిరపరచబడింది. అవన్నీ పూర్ణము కానీ నిరర్ధకమవుతాయి, నిలిచిపోతాయి. ఇంకా పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేశాను, పెద్దవాడిగా ఉన్న తర్వాత పిల్లవాడి చేష్టలు మానేశాను అంటాడు. అందుకే వాక్యం పూర్తి కాకముందు, స్థిరపరచకుండా ముందు స్వస్థలు, అద్భుత కార్యాలు, తర్వాత సూచక్రియలు, తర్వాత స్వస్థ వరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాక్యం పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా నిలిచిపోతాయి అంటాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మాటలు అవి. గృహప్రవేశానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు ఇంకా ఆ సపోర్ట్ కర్రలు పెట్టి గృహప్రవేశం చేస్తారమ్మా ఎవరైనా? ఆ సౌకర్యాలు పెట్టి నువ్వు గృహప్రవేశానికి వెళ్తావు, గృహం బాగా దగ్గర కట్టుకుంటావు. పూర్తి అయిన తర్వాత మళ్ళా కర్రలు పెడతారా? పెట్టరంటే ఎవరు పెట్టరు. అయితే ఈ వాత వేయబడినటువంటి అబద్ధికులు ఏం చేస్తారంటే, అబద్ధ బోధకులు కడవరి దినాలలో ఉన్నట్లుగా నాటకం ఆడతారు. సాతానుడు కుయింపుతో మోసం చేస్తున్నాడు. సాతానుడు ఎట్లా మోసం చేస్తాడు? కుయింపుతో వారికి ఏదో వరాలు ఉన్నట్లుగా నాటకం ఆడుతూ, వారికి ఏదో శక్తి ఉన్నట్లుగా నాటకం ఆడుతూ ఈరోజు ప్రజలను అనేక మందిని మోసం చేస్తున్నారు. అదే అంటున్నాడు, అపవాది సర్వలోకమును మోసపరచుచు అంటాడు. అపవాది ఎట్లా మోసపరుస్తాడంటే కుయింపుతో మోసపరుస్తాడు. వారు ప్రకటించని వేరొక సువార్తను ప్రకటిస్తాడు. వారు పొందని వేరొక ఆత్మగా డూప్లికేట్ ఆత్మ. ఈరోజు చాలా మంది డూప్లికేట్ ఆత్మలు పొందాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఒరిజినల్ ఏదంటే అపోస్తుల ద్వారా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి బోధ ఒరిజినల్ అండి. ఈ బోధ కాని బోధ అంతా కూడా డూప్లికేట్. ఇట్లాగే ఉండదు కానీ అది డూప్లికేట్. కాబట్టి చాలా జాగ్రత్తగా సాతాను మోసం చేస్తాడు. రకరకాల బోధలు తీసుకొచ్చేసి క్రైస్తవుల మధ్య పెట్టేసి ఏం చెప్తాడంటే, ఇది దేవుడు మాకు ఇచ్చాడని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మాకు దర్శనం వాళ్ళు చెప్పాడని చెప్పే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా మనసుగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. 16వ అధ్యాయము సహోదరులారా 17వ వచనం. 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలగజేయని వారిని కనిపెట్టినని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు నేర్చుకున్నారు మా ద్వారా అంటే అపోస్తుల ద్వారా, అపోస్తుల పౌలు, పేతురు, అపోస్తుల యోహాను గారు, వీరి ద్వారా, వీరి పత్రికల ద్వారా మీరు చాలా బోధలు నేర్చుకున్నారు. అయితే ఆ బోధకు వ్యతిరేకమైన బోధ అంటాడండి. ఆ బోధ దాని బోధ బోధిస్తూ భేదములు కలగజేయ వారిని జాగ్రత్త కనిపెట్టుకోండి, వారిలో నుండి మీరు తొలగిపోండి.
అపోస్తుల బోధ కాని బోధ ఎవరైతే బోధిస్తారో, దానికి వేరేగా బోధ ఎవరైతే బోధిస్తారో మీరు దాంట్లో ఉండండి అని చెప్పట్లేదండి. దాంట్లోనే మీరు ఉండండి, అక్కడే మీరు ఆరాధన చేయండి, అక్కడే మీరు వాక్యం తీసుకోండి, ఆ చర్చికే మీరు వెళ్ళండి అని వాక్యం చెప్పట్లేదండి. అది ఏదైనా సరే అక్కడ అపోస్తుల బోధ ఉందా, లేకుంటే అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలండి. ఎక్కడైనా రోజు ఏంటంటే ఎక్కడైనా చర్చే కదా, ఎక్కడైనా ఆరాధనే కదా, ఎవరైనా కూడా సువార్తికుడే కదా అనుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త, సాతానుడు కుయుక్తితో మోసం చేస్తాడు. అనేకులు కుయుక్తితో వార్తవేళ మన సాక్షి కలవారై మోసం చేస్తున్నారు, వేషధారణ వలన మోసం చేస్తున్నారు, వేరే బోధ బోధిస్తున్నారు. మీరు గమనించి ఆ బోధ నుంచి మీరు తొలగిపోండి. ఇంకేమంటాడు? తొలగిపోండి. వాటి వారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు అంటారు. వారి లగ్జరీ జీవితం కోసం, వారి పేరు ప్రఖ్యాతి కోసము వేరొక బోధన వేరొక బోధిస్తారండి. కొన్ని లక్షల మంది రావాలంటే రకరకాల బోధన, క్రీస్తు బోధ కాక వేరొక బోధన బోధిస్తున్నారు. ఎందుకు వారు బోధిస్తున్నారంటే వారు కడుపుకే దాసులు, కడుపు కోసం వారు బోధిస్తా ఉన్నారు. వారు క్రీస్తు కాదు దాసులు, డబ్బుకు దాసులు వాళ్ళు. సాతానుడు అట్లా మోసం చేస్తా ఉన్నాడు. క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, అకుయుక్తితో సాతాను చేసే పనిని మీరేం చేస్తారంటే జాగ్రత్తగా గమనించండి. కడుపు కోసం చేశానుగా, డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసము చేసే ఆ బోధని మీరు జాగ్రత్తగా కనిపెట్టిన వారు కడుపు కోసం చేస్తున్నారు. మీరు కనిపెట్టి ఆ బోధ నుంచి మీరు తొలగిపోండి, ఆ సహవాసం నుంచి తొలగిపోండి. చాలా క్లియర్ గా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. వారు ఇంపైన మాటల వలన, ఇచ్చకం వలన నిష్కపటులైన హృదయాలను మోసపుచ్చుదురు అంటారండి. అది మాటలు చాలా చాలా చక్కగా ఉంటాయి. ఇంపైన మాటలు, నీకు ఇష్టమైన మాటలే చెప్తారు వాళ్ళు. నీకు ఇష్టమైన మాటలే. అయ్యా నీ పాప క్షమాపణను పొందితేనే పరలోక రాజ్యానికి వెళ్తావు, పాపాలను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడని చెప్పడండి. క్రీస్తును నమ్ముకోమ్మా, క్రీస్తును నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు అని చెప్పరు. క్రీస్తును నమ్ముకోండి, మీకు ఈ రోగం బాగా అవుతుంది. క్రీస్తును నమ్ముకోండి, మీరు ఆస్వాదించబడతారు. క్రీస్తును నమ్ముకోండి, మీరు దీవించబడతారు. ఆరోగ్యం బాగైన వెంటనే పరలోకానికి వెళ్తారమ్మా? వెళ్తారా? ఈ రోగం బాగైంది పరలోకానికి వెళ్తావా? లేదండి. పాపక్షమాపణ పొందకపోతే పరలోక రాజ్యానికి లేదండి. ఎవరు వెళ్ళరు. రోగం కోసం ప్రభువును నమ్ముకోవడం కాదు, ఆశీర్వాదం కోసం ప్రభువును నమ్ముకోవడం కాదు, పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రభువును నమ్ముకోవాలి. అయితే ఈరోజు ఇష్టమైన మాటలు బోధిస్తారు. వారికి ఏది ఇష్టమో అది బోధిస్తారు. జాగ్రత్త, వారు కడుపుకు దాసులు. సాతానుడు కుయుక్తితో పనిచేస్తున్నాడు. వారు వార్త వేయకుండా మనసాక్షి గల వారు. ఎంతమంది ఎట్టపోయినా పర్లేదు, వారికి వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలైన మనము సాతాను కుయుక్తి చేత మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే అలా మోసపోకుండా సాతానుడు జయిస్తారో నీకు రెడ్ కార్పెట్ దేవుడు పరుస్తాడు. ఎక్కడికి? జీవవృక్ష ఫలాలు. సాతానుడు జయించినప్పుడు జీవవృక్ష ఫలాలు తినేదానికి అగ్ని జ్వాలల మధ్య, చెరువుల మధ్య దేవుడిని నడిపించి ఆ ఫలాలు తింటాం. ధైర్య దేవుడితో నిత్యం నివాసం చేస్తామండి. ఇక్కడే మోసపోయామనుకో, అబద్ధ బోధ వలన నువ్వు జీవవృక్షాల ఫలాలు కూడా నువ్వు భుజించలేవు, దానితో నిత్యము జీవించలేదని వాక్యం ద్వారా మనందరూ కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడండి. నువ్వు ఒక మంచి మాటను గమనించినట్లయితే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు
మార్క్స్ వార్త ఒకసారి చూద్దాం, 7వ అధ్యాయము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. సాధన చేసే కీర్తి పని అండి. ఆలోచిద్దాం. చాలా చక్కని మాట, చాలా శ్రేష్టమైన మాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయము. దీని గురించి మనం చదివినట్లయితే, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారము గైకొనుచున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసేసి ఆచారాలు చేస్తూ ఉన్నారంటే, ఈ బోధను విడిచిపెట్టి దేవుడు ఇచ్చినటువంటి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ఈ అపోస్తుల బోధను విడిచిపెట్టేసి మనుషులు కల్పించినటువంటి ఆచారాలు ఉన్నాయి చూసారా, ఆచారాలు కనుక మీరు కైపడుతున్నారు అంటాడండి. ఈరోజు లోకంలో అపోస్తుల బోధ కానీ బోధ కాకుండా ఆచారాలు బోధనలు ఉన్నాయండి. ఆచారాలు క్రైస్తవులు చేసే ఆచారాలు, క్రైస్తవులు అనబడేవారు చేసే ఆచారాలు చేసేవారు క్రైస్తవులు కాదు. ఆచారాలు చాలా ఉన్నాయి. నన్ను అడుగుతారు, మొన్న అడిగారు, ఒక ఆయన అడిగారు, ఏమండి మీరు లెంట్ పాటించరా అన్నాడు, శ్రమ దినాలు పాటించరా? అయ్యా, బైబిల్ గ్రంథంలో ఒక్క క్రైస్తవుడైనా లెంట్ పాటించాడా? శ్రమ దినాలు పాటించాడా? అపోస్తులు ఎవరైనా సరే 40 రోజులు మీరు ఉపవాసం ఉండాలని చెప్పారా? 40 రోజులు మీరు పూలు పెట్టుకోవద్దు, మాంసం తినవద్దు, నిష్ఠగా ఉండండి, నిష్ఠగా ఉంటూ ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకోండి అని అపోస్తుల కార్యం నుంచి లేదా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా సరే బోధించబడిందా? మనం క్రైస్తవులము అపోస్తులు బోధించిన రాజ్యాంగ చట్టం ప్రకారం నడవాలి ఖచ్చితంగా అండి. ఆ బోధ కాకుంటే మనం దాన్ని పాటించకూడదు. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరైనా సరే బోధించారా, పాటించారా? దేవుడు ఆజ్ఞాపించాడు ఎక్కడైనా. అయితే ఈ ఆచారాలు మనుషులు పెట్టారండి. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ప్రతి ఆదివారము ప్రభు యొక్క శరీరక్త మాంసాలు బాలిభావస్తులు అవుతున్నాం. ఎందుకు బాలిభావస్తులు అవుతున్నాం అమ్మా? ఆ రొట్టె తింటూ క్రీస్తు శరీరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన పాపల నిమిత్తం మా కలుసులైనా నలగొట్టబడ్డాడు, ఆయన శరీరాన్ని సాదృశ్యంగా ఈ రొట్టెని నేను పూజించుకుంటున్నానని దేవుడు నన్ను నా కొరకు తన ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువును నా కొరకు పంపించాడని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెలో మనం పాల్గొస్తూ అవుతాం. అనగా నువ్వేం చేస్తున్నావంటే శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నావు, రక్తం తాగుతున్నావు, నువ్వు ద్రాక్షారసం తీసుకుంటున్నావు, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం తీసుకుంటున్నావు, అనగా శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నావు. అనగా ప్రతి ఆదివారము క్రీస్తు ప్రభు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేసుకున్నాం మనం అండి ప్రతి ఆదివారం. ఎందుకంటే దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో, అనగా సంఘంలో ఎప్పుడు రొట్టె విరవాలంటే ఆదివారం రొట్టె విరవాలి. ఆదివారం అపోస్తులు రొట్టె విరిస్తే ఆదివారం సంఘం రొట్టె విరిచేది. కాబట్టి ఆదివారం మనం రొట్టె విరుస్తూ శ్రమను జ్ఞాపకం చేస్తుంది. అది ఆజ్ఞ. కొందరు మానకూడదు, ఇది మానొద్దు, కొందరు మానేస్తారు. మీరు ఎడతెగగా ఉండంటే వాక్యం చెప్తుందండి. ఇది దేవుని ఆజ్ఞ. ఇది ఈ ఆజ్ఞను వదిలేసేసి మనుషులు పెట్టిన ఆచారాలు రోజు అనేక మంది ఈ 40 రోజులు మాత్రం జ్ఞాపకం చేసుకొని తర్వాత మానేయమనే వాక్యం చెప్తుందా? మనుషుల ఆచారాలకు అర్థము ఈ 40 రోజులే మనం శ్రమను జ్ఞాపకం చేసుకోవాలా? వాక్యం చెప్పట్లేదండి. వాక్యం చెప్పినప్పుడు మనం చేయకూడదు. సాతాడు కుయుక్తితో రకరకాలన్నీ చేసేసి దమ్మును ఉంటాడు. కుయుక్తితో అన్ని ప్రవేశపెట్టేస్తాడు. వాడు దమ్మును ఉంటాడు, పర్లోకరాజ్యం మనం కలగకుండా చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జ్ఞానంతో ఇది అపోస్తుల బోధ కాదా, ఎక్కడైనా ఈ యొక్క కార్యక్రమం ఉందా, ఉంటే మీతో పాటు నేను చేస్తాను. లేనప్పుడు మనము దానిని సమర్థించకూడదు, చేయకూడదు. కాబట్టి దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి
మనుషుల యొక్క ఆచారాలను అంటాడండి. అక్కడ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల యొక్క పారంపర్య ఆచారం కైకొనుతున్నారు. సరే ఇంకా అంటాడు 13వ వచనంలో, మీరు నియమించిన పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యము నిరర్థకము చేయదురు అంటాడు. ఈ ఆచారాలు చేసి దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేస్తున్నారు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సాతాను మోసపుస్తున్నాడు. జాగ్రత్త. సాతాను జయిస్తేనే జీవవృక్ష ఫలాలు, జీవవృక్ష ఫలాలు అంటే పెద్ద నిత్యమైన రాజ్యంలో ఉంటావు, నిత్యం ఉంటావు. వాడు ఏం చేస్తున్నాడంటే అబద్ధ బోధకులు ఏర్పాటు చేస్తున్నారు. వారు వాస్తవమైన మనసాక్షి కలిగి ఉండి అపోస్తుల బోధ కానీ బోధను డూప్లికేట్ బోధను వారు బోధిస్తున్నారు. ఎందుకంటే వారి కడుపు కోసం, చాలా క్లియర్గా చెప్తున్నాడండి, వారు కడుపు కోసం ఆ పని చేస్తున్నారు. కాబట్టి మీరు మోసపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకేమంటాడండి ఇక్కడండి, దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు ఏర్పాటు చేసిన ఆచారాలు ఈరోజు అనేక మంది ఆచరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం నిరర్థకం అవుతుంది. దేవుని వాక్యము నిరర్థకం అవుతుంది ప్రియమైన బిడ్డల. కాబట్టి జాగ్రత్త అంటాడు. కాబట్టి సాతానుడు చాలా బలవంతుడు. అర్థమైందమ్మా? సాతానుడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సింహం అంత బలవంతుడు. మహాఘట్ట సర్పం వాడు, చాలా బలవంతుడు. వాడు మనకు విరోధి. వాటితో మనం యుద్ధం చేసి జయిస్తేనే జీవవృక్ష ఫలాలు. ఆ జీవవృక్ష ఫలాలు తింటేనే మనం పక్క పద్ధతిలో నిత్యం ఉంటాము. కాబట్టి వాడు చేసే పని ఏంటంటే సర్వలోకాన్ని మోసం చేస్తాడు. ఆ సర్వలోకంలో నువ్వు నేను కూడా ఉన్నాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో చాలా బోధలు ఉన్నాయి, చాలా బోధలు ఉన్నాయి. ఆ బోధలన్నింటినీ నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. వాక్యం ఏం చెప్తుందో, అపోస్తలుల బోధ అపోస్తలు ఏం చెప్పారు, అపోస్తలుల బోధ అది సపరేట్ ప్రత్యేకం కాదండి. క్రీస్తులోకి చెప్పిన మాటలన్నీ అపోస్తలు ఏం చేశారంటే గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేసినాక అపోస్తలు పౌలు రాసినటువంటి మాటలన్నీ కూడా అపోస్తల బోధ. అపోస్తలు పేతురు రాసిన మాటలన్నీ అపోస్తల బోధ. యూదా రాసిన మాటలన్నీ అపోస్తల బోధ. కాబట్టి ఆ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుంచి వచ్చింది వారికండి. వారు మనకి ఇచ్చారు, మనం దాన్ని పాటించాలి. కాబట్టి అది కానిది ఏదైనా సరే సాతాను మోసం చేస్తాడు. ఆడ చాలా మంది లక్షల మంది ఆ పని చేస్తున్నారు, నువ్వు కూడా చేయమంటాడు. ఆడ లక్షల మంది ఆ పని చేస్తున్నారు, నువ్వు కూడా చేయమంటాడు. అపోస్తల బోధ కార్యం పనిని వారు లక్షల మంది చేస్తున్నారు. లక్షల మంది చేస్తున్నారని మనం చేయకూడదండి. వాక్యం చెప్తే చేయాలి. దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. అంతేకాని జనాలను చూసి మనము మోసం చేయకూడదు. సాతానుడు అట్లా చేస్తాడు, చాలా జాగ్రత్త అంటాడండి. రెండోదిగా గమనించినట్లయితే సాతాను యొక్క మరొకటువంటి లక్షణం మనం గమనించినట్లయితే వాడు ఏం చేస్తాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాం. మరోసారి మీతో ఆ మాట 4వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లు 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అనగా యుగ సంబంధ దేవత సాతానుడు అపవాది యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము అనగా వాడు ఎవరంటే యుగ సంబంధమైన దేవత సాతానుడు. క్రీస్తు ప్రభు దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త అనగా క్రీస్తు మహిమను ఏది కనపరుస్తుందంటే సువార్త అండి. క్రీస్తు ప్రభు మహిమను ఏది కనపరుస్తుంది? సువార్తను. ఆ సువార్త కనపరుస్తుంది. ఆ సువార్త కనిపించకుండా ఉండడానికి ఈ సాతానుడు గుడితనం కలగజేస్తుంది. దాన్ని తెలుసుకోకుండా ఏదో డూప్లికేట్ వన్నీ పెట్టేస్తా ఉంటాడు, డూప్లికేట్ సువార్తను పెట్టేస్తా ఉంటాడు. వాడు చేసే పని ఏంటి? మోసది. వాడు గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం కానీ గుడ్డివారు. బైబిల్ చదువుతూ ఉంటాం, ఎన్నిసార్లు చదువుతుంటాం, ఎన్నిసార్లు వింటుంటాం,
కానీ మన నేత్రాలు తెరవబడి సత్యం గ్రహించలేము. సత్యం తెలియదు. సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉంటాం, సంవత్సరాలుగా బైబిల్ చదువుతుంటాం, సంవత్సరాలుగా వాక్యం వింటుంటాం, సత్యం తెలియదు. అది అపోస్తల బాధ కాదో తెలియదు. మనుషుడు ఏం చెప్తే ఏ బోధకుడు ఏం చెప్తే అది అనుసరించినట్టు పోతుంటా. అది ఎవరి పని అంటే సాధారణ పని. ఈ మహిమ ప్రకాశము క్రీస్తు ప్రభు మహిమ ప్రకాశింపజేసే సువార్త. ఆ సువార్త మీకు కనిపించకుండా ఉండాలంటే ఏం చేస్తే వేరొక సువార్తను పెడుతున్నాడు. అది కనిపించకుండా గుడిదల కల చేస్తున్నాడు సాతానుడు. కాబట్టి సాతాను చేసే రెండో పని అండి, చాలా జాగ్రత్త. వాడు సర్వలోకాన్ని మోసం చేస్తాడు. తర్వాత నీకు ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని కల చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి మనం ఖచ్చితంగా క్రీస్తు ప్రభు సువార్త ఒకే ఒకసారి అప్పగించబడింది. ఇప్పుడంటే అప్పుడు ఎవరు ద్వారా దేవుడు సువార్త ఇవ్వడండి. ఒకే ఒకసారి అపోస్తలుల ద్వారా దేవుడు మనకు అప్పగించాడు ఆ బోధని. కాబట్టి ఆ బోధని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి, దాని ప్రకారం నడవాలని వాక్యం ద్వారా మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత సాతాను చేసే మరొక పని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్న మాట మరోసారి మీతో జ్ఞాపకం చేస్తానండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో గమనించినట్లయితే 19వ వచనం దయచేసి అందరూ కూడా చూడండి. ఎవడేనో రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటమ్మా? దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అనగా నీ హృదయంలో నాటబడినటువంటి మాటలను ఏం చేస్తాడంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంటమ్మా? ఎత్తుకొని పోతాడంటండి. సత్యమైన వాక్యం, సత్యమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తుంటే వాటిని మన హృదయంలో దాచుకుంటాం. నిజమయ్యా అని మనం దాచుకుంటాం. సాతాను ఏం చేస్తాడంటే వాటిని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోతాడంటే వేరే అసత్యాన్ని బోధిస్తాడు, వేరే అసత్యమైన మాటలు చెప్తాడు, సత్యం ఎత్తుకుపోతాడు. అనగా త్రోవ ప్రక్కన పడ్డ విత్తనాలు ఎట్లా పక్షులు ఎత్తుకుపోతాయో, అవి మొలకుండా చేస్తాయో, అట్లాగా సత్యమైన మాటలు ఇక్కడ బాగా చక్కగా వింటాం, నిజమే సత్యం అనుకుంటాం. దుష్టుడు ఇంకొకరు ద్వారా వస్తాడు, అయ్యో వాడు భలే ఉంది అంటాడు, ఈ సత్యము చెప్తాడు. ఈ మాట ఎట్లా పోతాయో అటు జాగ్రత్త జీవించాలి మనం. అసత్యము అవివేక దాన్ని గురి ఉంచుకొని అంటాడు. కాబట్టి హృదయం మనం జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి. సత్యం ఉన్నప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి, దాన్ని సత్యంలో ఉండాలి, సత్యాన్ని అనుసరించి మనం నడవాలి. అంతేకాని ఎవరంటే వాళ్ళు వచ్చి చెప్తారు, చెప్పినప్పుడు ఈ సత్యాన్ని వదిలేయకూడదండి. ఈ మాట మీద కట్టుబడి ఉండాలి. అయ్యా బైబిల్లో ఎక్కడ అలాంటి మాటలు లేవు, మాకు చెప్పొద్దండి, మేము అనుసరించము. బైబిల్లో అలాంటి సంఘాలు లేవు, బైబిల్లో ఇలా ఆచరించే సంఘాలు లేవు. సాతాను ఏం చేస్తున్నాడంటే రకరకాలుగా వాతమైన మనసాక్షికి లేకుంటే అబద్ధ బోధకుల ద్వారా రకరకాల సిద్ధాంతాలు తీసుకొస్తున్నాడు. వాక్యానుసారం కాదు అంటే మనం ఏం చేయాలి? చాలా జ్ఞానంతో తిరిగిపోవాలని వాక్యం ద్వారా మనసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి సత్యమైన మాటలు ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు, వాడు ఎత్తుకోపోతాడండి. తర్వాత అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లు 25వ వచనంలో మనుషులు ఎదిరిస్తుండగా అతని శత్రువులు వచ్చి గోధుమ మధ్య గురుగులు వెతికిపోతారు అంటాడు. అనగా గోధుమలు ఉన్న చోట ఏం చేస్తాడంటే గోధుమ పంటల గోధుమ చేరులో ఆ కాపులో నిద్రిస్తున్నప్పుడు వచ్చి గురుగులను నాటేస్తాడంటండి దుష్టుడు, శత్రువుడు. కాబట్టి సంఘంలో కొంతమంది గురుకులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు. ఎలా జాగ్రత్తగా అసత్యాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. అపోస్తల బోధకాన్ని బోధను బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం ప్రవచనం చేస్తున్నాడు. కాబట్టి సాతాను పని ఏంటంటే సత్యాన్ని అనగా వాక్యమైన విత్తనాలు ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త. గోధుల మధ్య గురుగులు వెతుకుతాడు, జాగ్రత్త.
జాగ్రత్త లేకపోతే మోసపోతావు. జీవవృక్ష ఫలాలను భుజించలేవు, వారిని జయించలేవు, జీవవృక్ష ఫలాలను భుజించలేవు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. కాబట్టి చాలా మెలకుగా ఉండాలి. సాతానుడు వచ్చి గురుకులు విద్యేటట్లుగా మనం అశ్రద్ధగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత వాడు ఎవరంటే సాతాను మరొక లక్షణం గమనించినట్లే సాతానుది. యోహాను సువార్త ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో గమనించినట్టు చాలా శ్రేష్టమైన మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ అధ్యాయము మీ తండ్రి అపవాది మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచేవాడు కాడు. వాని యందు సత్యమేదే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడు. మాట్లాడును. వాడు అబద్ధకుడును. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధం పుట్టడానికే కారణం ఎవరంటండి? సాతానుడు. అసలు అబద్ధం పుట్టడానికే కారకుడు సాతానుడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడి స్వభావం అబద్ధం ఆడే స్వభావము. అవ దగ్గరకు వచ్చి ఇది నిజమా అంటున్నాడు అండి. అట్ట కాదు అని అబద్ధం అంటున్నాడు. కాబట్టి అబద్ధం పుట్టడానికే కారకుడు ఎవరంటే సాతానుడు. కాబట్టి సాతాను లక్షణము అబద్ధము, అబద్ధానికి జనకుడు వాడు. ఒకవేళ నువ్వు సాతాను సంబంధిగా ఉండి నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, నోరు తెలిస్తే అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, లోకంలో ఏమంటాడంటే 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటాడు. లోకంలో ఏమంటారమ్మా? 100 అబద్ధాలు ఆడి. అయితే వాక్యం చెప్తుంది ఒక్క అబద్ధం కూడా. వాక్యం చెప్తుందమ్మా ఒక్క అబద్ధమాడు వారందరూ, అబద్ధికులు అందరూ అగ్నిగంధకుతమంటు గుండములో ఆయన భావిస్తున్నాం. గమనించండి, అబద్ధం ఆడేవాడు ఎవరంటే అపవాది సంబంధి. కానీ అబద్ధం ఆడేవా ఓడిపోయినట్టు. ఓడిపోతే జీవవృక్ష ఫలాలను భుజించలేవు. భుజించకపోతే దేవునితో ఉండలేవు. కాబట్టి సాధారణంగా జయించాలంటే నువ్వు ఏం చేయాలంటే అబద్ధం ఆడకుండా జైలుగా ఉండాలి. ఒకవేళ అబద్ధం ఆడితే అన్ని కూడా ఉంటాం. అబద్ధం ఆడ చేయిస్తావు అనుకో జీవవృక్ష ఫలాలు భుజిస్తావు. చాలా క్లియర్గా ఉందండి బైబిల్లో. పరిశుద్ధాత్ముడు చాలా క్లియర్గా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి వాడు లక్షణము అబద్ధం ఆడేవాడు, అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం ఆడే వారందరూ వాడి సంబంధకులు. వారి సంబంధంలో ఎక్కడ ఉంటారంటే అగ్నిగంధం అంటే గుండంలో ఉంటారు. ప్రకటన 27 వచ్చినలో. అయితే అలా కాకుండా జయించేవాడు జీవవృక్ష ఫలాలు తింటాడు. తర్వాత నిత్యము. గమనించండి, సాతాను లక్షణము సర్వలోకాన్ని మోసపుస్తాడు. చాలా నిన్ను నన్ను కూడా మోసపుస్తాడు. సాతానుడు సత్యాన్ని ఎనగా వాక్యాన్ని ఎత్తుకోపోతాడు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. సాతానుడు గోధుల మధ్య గురుగులు పెడతాడు. చాలా జాగ్రత్తగా ఉండవు. సాతానుడు అబద్ధానికి జనకుడు. అబద్ధమాడి నరకాన్ని తీసుకెళ్తాడు. అబద్ధంగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండు. లేక మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. అంతేకాకుండా అక్కడ ఏంటాడండి, ఏమంటాడంటే మీ తండ్రికి అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొస్తున్నాడు. ఆరండి వాడు నరహంతకుడు అంటాడు. సత్యమంతుడు నిలిచిన వాడు ఇంకొక లక్షణం, సాతాను ఇంకొక లక్షణం గమనిస్తే నరహంతకుడు, హత్య చేసేవాడు, చంపేసేవాడు. అనగా భౌతికంగా ఆత్మీయంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మీయంగా మీరు అతిక్రమల చేతనో పాపముల చేతనో చచ్చిన వారై ఉండగా అంటాడు. ఆత్మీయంగా మరణించిన స్థితి ఏంటంటే పాపంతో మరణించిన వారు ఆత్మీయంగా మరణించిన వారు. అతిక్రమలు పాపములు చేసిన వారి స్థితి ఏంటంటే ఆత్మీయంగా చచ్చిన స్థితి. కాబట్టి సర్వలోకాన్ని వాడు ఏం చేస్తాడంటే పాపము చేత వాళ్ళని చంపాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. అతిక్రమములు అనగా దేవుని ఆత్మను అతిక్రమించి అనేక ఆత్మలు అతిక్రమిస్తూ ఉంటారు.
అతిక్రమించినప్పుడు ఏమవుతుందంటే మనం చచ్చిపోతున్నట్టే లెక్కండి. బతికుంటూ చచ్చిన వార్త మనం జీవించున్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. కాబట్టి పాపం చేస్తే ఆత్మీయంగా మరణిస్తాం. దేవుని ఆత్మీయను అతిక్రమిస్తే, అతిక్రమాలు ఎప్పుడైతే ఎక్కువైపోతాయో ఏమవుతుందని నువ్వు ఆత్మీయంగా మరణిస్తావు. కాబట్టి వీడి పని ఏంటంటే ఇట్లా హత్య చేయడమే పని, అనేక మందిని ఆత్మీయంగా చంపడమే పని. వాడు నరహంతకుడు. జాగ్రత్త. వీళ్ళు కూడా పాపాన్ని ప్రేరేపించి దేవుని ఆజ్ఞను అతిక్రమింప చేసి వీళ్ళు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు జాగ్రత్త లేకపోతే నువ్వు ఎప్పుడైతే వాడిని జయిస్తావో దేవుడి పొలం అండి. దేవుడు తెచ్చి ఉంటావు, వాడిని జయించలేకపోతే వాటితో పడి నరకంలో ఉంటావు. వాటి ఒకసారి దేవుడు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు రండి. తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాడు చేసే పని అండి, వాడు చంపడానికి ఏం చేస్తాడంటే ఒక మాట చూద్దాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం. వాడు చంపడానికి ఆత్మీయంగా మనుషులను చంపివేయడానికి వాడు చేసే పని ఏంటి? హబక్కు 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివినట్లయితే వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ఏం చేస్తాడంటే నేను చంపడానికి గాలం వేస్తాడండి, ఎరగేస్తాడు. ఒక పెద్ద చేప పట్టాలంటే దానికి ఒక ఎర వేయాలి, ఏదో ఒకటి ఆహారంగా పెట్టాలి. ఆహారం కోసం ఆ చేప వచ్చి పడిపోతుంది, దాన్ని చంపేస్తాడు, ఎటగాడండి. కాబట్టి సాతాను చేసే పని ఏంటంటే ఒక ఎరనేస్తాడు, గాలనేస్తాడు. ఎందుకంటే నేను చంపడానికి. వాడు నరహంతకుడు. నిన్ను చంపడానికి ఏదో ఒకటి ఆశ చూపిస్తాడు నీకు. లోపం ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడము ఇవి తండ్రి వలన కావు. ఇది ఎక్కడి నుంచి పుట్టిందో సాతాను నుంచి పుట్టింది. లోపం ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవడము ఎక్కడి నుంచి వచ్చిందో సాతాను నుంచి వచ్చిందండి. వాడిని ఆశ చూపిస్తాడు, గాలాన్ని వస్తాడు. గాలానికి ఎట్ట ఎరబెడతామో అట్ట ఎరబెడతాడు. యవనస్తులకి ఒకటై పాపం ఎరబెడతాడు. వాళ్ళకి రకరకాల ఆకర్షణ చూపిస్తాడు. యవనస్తులు గాలి మీద లాగేస్తాడు. సినిమాలు, శిఖారులు లేదా లోపల ఉన్నటువంటి అన్ని పాప క్రియలను చూపిస్తాడు, ఆనందం చూపిస్తాడు. వాళ్ళు పడిగల ప్రయత్నం చేస్తాడు యవనస్తులు. జాగ్రత్త. వృద్ధులకు ఏదో పదవి జీవుడు ఆశలు చూపిస్తాడు. జాగ్రత్త. అనగా ఎవరికి ఎలాంటి ఆశలు చూపించాలో అవి ఆశ చూపించి, ఎర చూపించి, లోపల ఉన్నటువంటి ఆశలు, నేత్రాశ, జీవుడమాన్ని చూపించి అది గాలం వేసి నిన్ను పట్టుకుని నిన్ను చంపుతాడు నరహంతకుడు. గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయించాలి. మనం జయిస్తేనే పర్వతానికి వెళ్తామా, దేవుడి ఫలాలు పూజిస్తాం. కాబట్టి వాడు గాలం వేస్తాడంట. తర్వాత ఏమన్నాడమ్మా? మురులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయను. తర్వాత వలలేస్తాడంటండి. వలలో మనము చిక్కుకొనకూడదు. వేటగాడు అట్ట వలేస్తాడో అట్ట వలేస్తాడని లేఖనాధార ప్రభు హెచ్చరిక చేస్తున్నాడండి. ఎలాంటి వలలేస్తాడు? వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనంలో సంఘ పెద్దలు, అధ్యక్షుడు వారి గురించి చెబుతూ 7వ వచనంలో చూడండి, 7వ వచనంలో మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడుకోకూడనట్లు అంటాడండి. అపవాది ఏం చేస్తాడంటే ఉరేస్తాడు, వలలేస్తాడు. కాబట్టి సంఘ పెద్ద ఎలా ఉంటే అపవాది చేసే ఊరిలో పడిపోకుండా ఉండాలంటండి. పడిపోని వాడుగా ఉండాలి. కాబట్టి క్రైస్తవులకు వాడు ఏం చేస్తాడంటే లోకమంతటి మోహం చేస్తాడు. వాడు నరహంతకుడు. వాడు గానం వేస్తాడు, వాడు ఊరేస్తాడు, అనగా వలేస్తాడు. నువ్వు నేను వాళ్ళలో చిక్కుకోకూడదు, చిక్కుకోని వాడుగా ఉండాలి. ఎందుకు ఉరేస్తాడంటే వలేస్తాడని నిన్ను పట్టుకుని నొప్పుతాడు. ఆత్మీయంగా నేను చంపేస్తాడు. ఆత్మీయంగా చచ్చిన వాళ్ళని ఎవరితో ఉంటావో నిత్యనరకానికి అవుతావు. అతిక్రమం లేదా పాపములు ఎప్పుడైతే నీలో ఉంటాయో నిత్యనరకానికి అవుతావు, చచ్చిపోతావు ఆత్మీయంగా అంటే. కాబట్టి
సాతాను చేసే పని వాడు నరహంతకుడు, ఆది నుండి వాడు నరహంతకుడు. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాడు అహంతకుడు, నరహంతకుడు. నన్ను చంపాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు, గేలాలేస్తాడు, వలలేస్తాడు. ఇక నువ్వు నేను చిక్కినప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆ వలలో చిక్కున్నాం అనుకోండి, ఎంత ఆనందం వాడికి గెలుపు చేస్తాడంట, సంతోషిస్తాడంట. కాబట్టి వాడు నరహంతకుడు, చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖనాల ద్వారా మనందరూ కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి వాడు అబద్ధికుడు, తర్వాత నరహంతకుడు. కాబట్టి వాడిని మనం జీవించాలని వాక్యం హెచ్చరిక చేస్తుంది. మొదటి దశలోకి రాసిన పత్రిక ఇంకా పూర్తి చేస్తాను. మొదటి దశలో 3వ అధ్యాయం, మొదటి దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి దశలో 3వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే, ఇందుచేత నేను ఇక సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించలేమో అని అన్నాడు. శోధకుడు పని ఏంటంటమ్మా? అపాధికి ఎవరి పేరంటే శోధకుడు, వారి పేరు శోధించేవాడు. శోధకుడు ఒకవేళ నన్ను శోధిస్తాడేమో. అపాధి మరొక లక్షణం గమనించినట్లయితే శోధిస్తాడు. సాతాను పరిశోధిస్తాడు. మన శోధనలో పడకున్నట్లుగా మెలుగుగా ఉండి, యేసయ్య చెప్తారు శిష్యులకు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి శోధిస్తాడు వాడు. చర్చికి వచ్చే టయానికి ఆదివారాన అప్పుడే సాకలామ వస్తుంది. ఏం చేస్తుందమ్మా? అప్పుడే సాకలామ వస్తుంది. లేకపోతే బట్టలు ఐరన్ చేసేదానికి ఐరన్ అక్కడ వస్తాడు. ఐరన్ బట్టలు లెక్కేసి ఏసీ లేకపోతే ఉతికించు లోపల అయిపోదు. ఏది శోధనది శోధిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆదివారమే ఏం చేస్తారంటే, మనం చర్చికి వెళ్ళాలని మనం సిద్ధపడలేని బంధువులు వస్తారు, బంధువులు వచ్చేస్తారు. శోధన చర్చి టైం అవుతుంటుంది, భర్త మామూలు తెచ్చేస్తాడు. శోధన ఏం చేస్తాడమ్మా? మామూలు తెచ్చేస్తాడు. శోధకుడు మాంసమా దేవుని సన్నిధానం. బంధువులు వచ్చారయ్యా, దయచేసి నన్ను అర్థం చేసుకుని నా ఆరాధనకి వెళ్ళాలి, కూర్చోండి, ఇంట్లో ఉండండి, నేను వచ్చేస్తాను అని చెప్పి రాక దేవుని స్తోత్రం. జయించినట్టుగా జీవవృక్ష ఫలాన్ని పూజిస్తావు, పెద్ద నిత్యం ఉంటాడు. అమ్మ ఈరోజు ఆదివారము, నేను ఆరాధనకి వెళ్ళాలి, ఈ సమయం కాకుండా మరలా సమయం రా. దేవుని స్తోత్రం. జయించిన క్రైస్తవ వీడు అవుతావు. జయించిన అంటే ఇదండి. ఈరోజు వంగిపోతున్నారు క్రైస్తవులు. సాధన కలిగించే శోధనకు వంగిపోతున్నారు. నువ్వు ఎట్లా జయవీరుడు అవుతావు? ఎట్లా జీవవృక్ష ఫలాలు తింటావు? ఆదివారం ఈరోజు మేము ఆరాధనకి వెళ్ళాలి, ఈరోజు రాము అంటే ఎవరు నీ తలకాయని తీసి ఎవరు నీకు అనేది అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా అండి. ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి నేను అడగడు అసలు అండి. ఒకసారి చెప్పు, రెండోసారి, మూడోసారి నేను అతను చర్చికి వెళ్తాడు, ఆమె చర్చికి వెళ్తుంది. ఆదివారం పలానా టైం నుంచి పలానా టైం వరకు చర్చిలో ఉంటారు. శోధన జయించడం, వాడు శోధకుడు. గమనించాడు. కాబట్టి సాధన చేయించాలి, శోధన చేయించాలి. చాలా రకాల శోధన తెస్తాడు అండి. అనేక విధాలుగా శోధిస్తాడు, అనారోగ్యం కలిగిస్తాడు, కష్టాలు కలిగిస్తాడు. సాతాను కలిగించే అనారోగ్యం మనం ఏమి చేయలేదు, సాతాను కలిగించే కష్టాలు మనని ఏమి చేయలేమండి. కేవలం పరీక్ష అంతే. సాతాను కలిగించే శోధన కానీ, సాతాను కలిగించే కష్టాలు కానీ, సాతాను కలిగించే అనారోగ్య పరిస్థితులు కానీ, సాతాను కలిగించే నిందలు కానీ, అవమానాలు కానీ, సాతాను రకరకాల మనల్ని ఇబ్బందులు పెట్టే ఆ పనులన్నీ కూడా మనల్ని ఏమీ యోగును చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. యోగుకు రోగం కలిగించాడు, అరికాల గడెత్తి వరకు కురుపులు, పుండ్లు సాతాను కలిగించాడు. యోగుని ఏమి చేయలేకపోయాడు. ఆస్తిని పడగొట్టాడు, ఏమి చేయలేకపోయాడు. అనారోగ్య బాగు చేశాడు. అప్పుడు నిజం పెట్టారా? సాతాను శోధిస్తాడేమో. అయితే ఆ శోధనలో మనం ఏమి చేయలేమండి. నువ్వు ఆ శోధన జయించాలి.
వాడు శోధకుడు, వాడి పని శోధించడం, వాడి పని. నువ్వు నేను జయించాలి. అప్పుడే జయించుడు. జయించు వాడే జీవవృక్ష ఫలాలు తింటాడు. జీవవృక్ష ఫలాలు తినేవాడే తల్లిదండ్రులు ఇచ్చము. ఎంత పెట్టారా? దేవుడు వాక్యం ద్వారా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. చాలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. వాడు శోధకుడు, వాడు శోధించేవాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత సాతాను మరొక లక్షణము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఇంకా మనం చదువుకున్నాం. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే 10వ వచనం అంటాడండి, వాడి పని ఏంటంట 12:10లో, మరియు గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పబడింది, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది. వాడి పని ఏంటంటే రాత్రి పగళ్ళు ఏం చేస్తాడంటమ్మా? సహోదరుల మీద నేరము మోపుతా ఉంటాడంటండి. ఎంతవరకు అంటే వాడికి పని ఎంతవరకు చేశాడంటే ఈ పని, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రానంత వరకు, ఆయన కల్వరిశిలువలో మరణించి తిరిగి లేవనంత వరకు వాడు ఏం చేసేవాడంటే ఎప్పుడంటే దేవునికి వెళ్ళిపోవాడు, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాడు. కనుక దేవుడు దూతలతో ఆయన అక్కడ సభ ఏర్పాటు చేసి ఉంటే పిలవబడిన డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఊరంటే అప్పాది వెళ్ళిపోయి అబ్బాయితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నా సేవకుడు యోగుని చూసావా? అప్పుడు యోగు మీద నేరాలు మోపుతున్నాడు. నువ్వు చాలా భక్తుడు అంటావే, అతని చుట్టూ కంచె ఉంది కాబట్టి అతను దేవుడు దేవుడు అంటున్నాడు, భక్తిగా ఉన్నాడు, కంచె తీసి ఎలాంటి తెలుస్తుంది. అనగా రాత్రి పగళ్ళు ఈ యొక్క సాతాను పని ఏంటంటే సహోదరుల మీద నేరం మోపడమే. యోగు మీద నేరం మోపాడు. అబ్రాహాము చూసావా? అబ్రాహాము నీతిమంతుడు అన్నావు కదా, మరి అబ్రాహాం అబద్ధమాడే భార్యని చెల్లి చెప్పాడే, మరి ఏ సంగతి? ఎక్కడికి పోతాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడితోనే నేరం మోపుతున్నాడండి. పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళేవాడు. పాతాళము వాడి ఆధీనంలో ఉంది. ఇప్పుడు వాడి ఆత్మలు వాడి అశంలో ఉన్నాయి. వాడికి అదే పని. దావీదు అన్నావే, దావీదు చూసావా ఏం చేశాడు, ఎంత పాపం చేశాడని ఎవరి మీద నేరం మోపుతున్నాడంట? దావీదు మీద, అబ్రహాం మీద, తర్వాత యోబు మీద, ఇట్లా సహోదరులందరి మీద నేరం మోపుతానే ఉంటాడు. వాడి పని ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తు మరణాన్ని చేయించి తిరిగి లేచి మరణ పొలు విడిచి సాతాను తలను చితకొట్టి జయపీడిగా లేచాడో పాతాళం మీద, పాతాళ లోకం మీద, సమస్తమైన దాని మీద క్రీస్తు అధికారి తాళపు చెవులు క్రీస్తు ఇవ్వబడ్డాయండి. వాడికి ఇంకా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కాబట్టి సాధారణ మరొక లక్షణం సహోదరుల మీద రాత్రి పగళ్ళు నేరము మోపే లక్షణం అండి. తర్వాత ఆఖరణ వాడు దుష్టుడు అంటారండి. మత్తయి యోహాను రాసిన పత్రిక 3:12 వచనంలో దుష్టుడు అంటాడు. దుష్టుడు ఏం చేస్తాడంటే దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాడు. దుష్టుడు దుర్మార్గ పనులు చేస్తుంటాడు. సాధారణంగానే దుర్మార్గ పనులు చేయటం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరిక చేస్తున్నాడు. జీవించిన వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు పూజిస్తాడు. డైరెక్ట్ గా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే జీవిస్తారో వారికి జీవవృక్ష ఫలాలు తిని తండ్రి దేవుడితో నిత్యం నివాసం చేసే అర్హత. ఎవరు ఆ జీవవృక్ష ఫలాలు తింటారు? పాపాన్ని జయించిన వారు. ఎవరు జీవవృక్ష ఫలాలు తింటారు? శరీరాన్ని జయించిన వారు. ఎవరు జీవవృక్ష ఫలాన్ని తింటారు? సాతాన్ని జయించిన వాడు. సాతాను ఎలాంటి వాడు? వాడు విరోధి. సాతాను ఎంత బలవంతుడు? వాడు సింహం లాంటి వాడు. వాడు కటసర్పము సాతానుడు. వాడి పని ఏంటి? లోకమంతా మోసం చేస్తూ ఉంటాడు. అబద్ధ బోధకులు పెట్టుకొని మోసం చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండు. వాడు కీర్తితో మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండు. వాడు సర్వలోకాన్ని మోసం చేసేవాడు. వాడు ఏం చేస్తాడంటే సత్యాన్ని ఎత్తుకోపోతాడు. దేవుడు వాక్యం విత్తనాలు ఎత్తుకోపోతాడు. జాగ్రత్త. నీలో నాటపడినట్టు సత్యాన్ని వాడు ఎత్తుకోపోతాడు. జాగ్రత్త. వాడి మరొక లక్షణం గురువుల మధ్య గురువులు వెతుకుతాడు. జాగ్రత్త. వాడి మరొక లక్షణం వాడి పని ఏంటంటే అబద్ధం మాట్లాడు. జాగ్రత్త. వాడు అనంతకుడు. జాగ్రత్త. వాడు ఆత్మీయంగా చంపేస్తాడు మనల్ని. నిన్ను చంపడానికి వల వేస్తాడు. నిన్ను చంపడానికి గాలం వేస్తాడు. నిన్ను చంపడానికి రకరకాల ఆశ చూపిస్తాడు. ఎన్ని దండాలు పుట్టినవి కాదు. జాగ్రత్త.
వాడు శోధకుడు, శోధిస్తాడు. జాగ్రత్త. శోధన జయిస్తేనే దేవుడికి ఫలాలు తింటావు. వాడు ఎలాంటి వాడంటే వాడు సహోదరులను నేరం మోపేవాడు. వాడు ఎలాంటి వాడంటే వాడు దుష్టుడు. కాబట్టి ఇన్ని లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే అమ్మా సాతానుకు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు సాతాను మనం జయించాలి. జయించినప్పుడే దేవుడి ఫలాలు తింటాం. దేవుడి ఫలాలు తిన్నప్పుడే తగిన దేవుడితో ఉంటాం. క్రైస్తవుడు జయించాలంటే, సాతానుడు అంత బలవంతుని జయించాలంటే ఏం చేయాలి? దేవుడి చిత్తం అయితే వచ్చి వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి మాటలు మనలో దీవించి ఫలింపచేయుగా. నాలుగు 478వ పాట.